లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారో వాళ్ళు ఇప్పుడే ముట్టడిలో ఉన్నారు. ఒకవేళ అందుబాటులో ఉంటే గనక ఆయన నాగ రమేష్ ఆయన నాకు ఇందాక వీడియో కాల్ చేసిర్రు. తప్పకుండా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏ పరిస్థితి ఉందో కూడా తెలుసుకుందాం. హలో రమేష్, ఒకసారి వీడియో ఆన్ చేయి. అక్కడ లైవ్లో ఉన్నారు మీరు. రమేష్ ఒకసారి లైవ్ వీడియో ఆన్ చేయి. వీడియో ఆన్ చేయి. లైవ్లో ఉన్నారు మీరు. ఇవ్వండి, చూపెట్టండి ఒకసారి ప్రజలకి. మాట్లాడండి ఒకసారి. ఇక్కడ యాక్చువల్ గా మేమందరం కూడా ప్రజాభవన్ కి చేరుకోవడం జరిగింది. అన్ని 33 జిల్లాల నుంచి లీడర్ టీమ్ ఇక్కడ నుంచి అందరం కూడా మేము వచ్చి కూర్చున్నాం. ఇందులో మమ్మల్ని పార్కింగ్ ప్లేస్ లో వచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళు వచ్చేసి ప్రజావారిలో కంప్లైంట్ తీసుకోవడం అంటే ఇంటికే వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చెన్నారెడ్డి సార్ రెవెన్యూ రిలేటెడ్ గా సంబంధించిన పర్సన్. సో ఇప్పుడు న్యాయం కోసం ఇక్కడికి ఒక 500 మందిగా చేరుకున్నాం సార్. ఇంకా చాలా మంది దారిలో ఉన్నారు, వస్తున్నారు. సో ఇది సార్ మాకు పోయినసారి కూడా చెప్పినాం, సర్వే భవన్ ని ముట్టడి చేసినాం, మళ్ళా ధర్నా చౌక్ లో చేసినాం. ఇది 3వసారి ప్రభుత్వానికి ఇది ఇంకొక హెచ్చరికను కూడా జారీ చేస్తున్నాం. ఇప్పటికీ కూడా నిర్ణయం తీసుకోకపోతే ఇది ఇంకా ఉధృతంగా సాగుతుందని చెప్పేసి. అండ్ నిన్న అన్ని జిల్లాల ఏడీలు కూడా ప్రకటించారు 20వ తారీఖు తర్వాత ఎవరైతే వేట్ చేయరో వాళ్ళందరికీ కూడా లైసెన్సులన్నీ కూడా రద్దు చేస్తామని. అది ఏ విధంగా చేస్తారనే దాని గురించి కూడా ఇక్కడ ప్రశ్నించడానికి మేము ప్రజావానికి రావడం జరిగింది. ఇప్పుడు ఎవరు దీనికి సమాధానం చెప్తారు, ఎవరు బాధ్యత తీసుకుంటారు, రెవెన్యూలో ఏ వ్యవస్థ నడుస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది సార్. సో ఇప్పుడు ఏం చెప్తారని దాని గురించి వెయిట్ చేస్తున్నాం. మా మిత్రులందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. చాలా మంది వచ్చినట్టున్నారు కదా? చాలా మంది ఉన్నారు సార్. 500 మంది దాకా ఉన్నారు మొత్తానికి. ఇంకా బయట కొంతమంది ఉన్నారు. అనుకోవచ్చా ఇది సడన్ గా? అలాంటిదే సార్. ఇంకోటి అంటే మీకు ఎవరు కలుస్తామని చెప్తారు? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి చెన్నారెడ్డి గారిని కలుస్తున్నారు సార్. కలుస్తామని చెప్పారా? కలుస్తామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది సార్. మాకైతే స్పష్టంగా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సంజయ్ సార్ అని ఉన్నారు. సో సార్ చెప్పడం జరిగింది. సో ప్రజాభవన్ లో ఉన్నారు ఇప్పుడు మీరు? ఓకే రమేష్. మీ ప్రధాన డిమాండ్ ఏంది మళ్ళొకసారి చెప్పండి సార్. ప్రధాన డిమాండ్ ఏంటంటే 50 నుంచి 60 రూపాయలు పెరిగింది సార్. ఫస్ట్ 20 రూపాయలు అన్నారు, 20 నుంచి 50, 50 నుంచి 60కి వచ్చింది. ఇది ఏదైతే కమిషన్ పద్ధతి ఉందో దాన్ని రద్దు చేయాలి పూర్తిగా. ఒకటి కమిషన్ పద్ధతి రద్దు చేయాలి, రెండోది గౌరవ వేతనం అనేది కనీసం 30,000 ప్రకటన చేయాలి. గౌరవ వేతనం లేకపోతే అందరికీ సమానత్వం జరగదు. సమానంగా 6,500 మందికి కూడా పనిని షేర్ చేయలేరు. కానీ ఇక్కడ వాస్తవంగా ఏంటంటే భూభారతి చట్టం ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ కాకపోవడం వల్ల వాళ్ళు సంవత్సర కాలం వ్యవధి వెయిట్ చేసి ఇప్పుడు అరకొర అది కూడా పూర్తిగా రాకపోయినప్పటికీ కూడా దానికి చెప్పడం జరుగుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఏ విధంగా లైసెన్స్ రద్దు చేస్తారని వ్యతిరేకిస్తూ మేము ఈ యొక్క ప్రజాభవన్ కి రావడం జరిగింది. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి కోసమే కదా ఈ ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఏదైతే ఇస్తున్నారో దానికి ఇక్కడ మేము అప్లికేషన్ ఇవ్వడానికి జరిగింది. సో అప్పుడు రావడం జరిగింది. సో ఈ దీంట్లో వీళ్ళు ఏం సమాధానం చెప్తారని దానికి వీళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం సార్. మీరు చేయాల్సింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కదా ముట్టడి చేయాల్సి వస్తాయి సార్. అది నెక్స్ట్ సార్, ఇల్లుగా సార్. అవసరమైతే సార్ ఆయన కూర్చుని ఏ ప్రాంతాన్నైనా కానీ ముట్టడి చేస్తాం సార్. అనుకుంటే పెద్ద సమస్య కాదు సార్. ఇప్పటి వరకు కూడా మర్యాద పూర్వకంగా మానవతా కోణంలో ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కించపరచదని ఇప్పటిదాకా వెళ్తున్నాం సార్. ఉద్దేశపూర్వకంగా వెళ్ళాలనుకున్నా, రాజకీయ కోణంలో చూడాలనుకున్నా ఇది చాలా ఉధృతంగా జరుగుతుంది. కానీ అలాంటి కోణాల్లో ఇప్పటిదాకా మేము ఆలోచన చేయలేదు, కానీ చేయబోమని మాత్రం చెప్పలేము. మా యొక్క పేషెన్సీ కూడా చాలా వరకు నశించింది సార్. దాని మీదనే ఇప్పుడు తిరిగి రావడం జరిగింది. రమేష్ గారు, ఎవరన్నా ఒక మహిళ ఉంటే మాట్లాడించండి. ఖచ్చితంగా సార్. దామని ఉందా? దామని సంతోష్ అమ్మ, ఎవరైనా మాట్లాడారు? సంధ్య లైవ్ లో ఉన్నారండి. లైవ్ నడుస్తుంది. ఒకసారి రా, టీవీ ఛానల్ లైవ్. సంతోష్ రామను అమ్మాయి ఇచ్చింది. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? హలో, ఇక్కడ ఇంతమంది లైసెన్స్ సర్వేలు అందరం ఇక్కడ ఉన్నాం. అమ్మ చెప్పండి. ఒక 1.5 year అవుతుంది. మాకు ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ అని చెప్పారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, ట్రైనింగ్ చేసాం.
60 మార్క్స్ ప్లస్ రావాలన్నారు. 60 మార్క్స్ పాస్ పర్సెంటేజ్ అన్నారు. పాస్ అయినాము. తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఇంత మంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు? శాలరీ సిస్టమ్ మేము చేస్తాం కదా, 50-60 రూపీస్ కి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? నార్మల్ కూలి పని చేసే వాళ్ళకి కూడా అట్లీస్ట్ డైలీ వేజెస్ లాగా 500-1000 రూపీస్ వస్తున్నాయి. మేము అంతకన్నా ఘోరం ఉన్నామా? మాకు డిగ్రీలు ఎందుకు? మరి మేము చదువుకొని ఏం లాభం? మేము ఇక్కడ డిగ్రీలు చేసి ఇక్కడికి వచ్చి కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయితే మాకు 50 రూపీస్ ఇస్తారా మీరు శాలరీస్ లాగా? ఓకే, ఇప్పటివరకు మేము సంపాదించారు దీని నుంచి లేదు. మాకు అట్లీస్ట్ ఒక సింగిల్ రూపీ కూడా లేదు. 1.5 ఇయర్ నుంచి మాకు ఒక్క 1 రూపీ కూడా ఏం లేదు. మేము ఇంకా పర్సనల్ గా మేము ఖర్చులు అవన్నీ పెట్టుకొని ట్రైనింగ్ కూడా మేమే పైసలు కట్టుకున్నాం కదా. ఓకే. తర్వాత ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు అమౌంట్ ఇచ్చాము. తర్వాత ఎగ్జామ్స్ మళ్ళీ సప్లీ పెట్టినప్పుడు కూడా మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసి మళ్ళీ ఫీజు కట్టుకుంటూనే పోయాము. 60 మార్క్స్ వస్తేనే పర్సెంటేజ్ అని చెప్పి పాస్ అని చెప్పేసి ఒక్క మార్క్ వచ్చిన వాళ్ళని కూడా ఫెయిల్ చేశారు. టోటల్ 10,000 మంది ట్రైనింగ్ తీసుకుంటే అందులో 6,500 మంది మాత్రమే పాస్ అయ్యారు. మేము కూడా 1 year వెయిట్ చేస్తున్నాం. భూభారతిలో మమ్మల్ని తీసుకుంటారని. రీసర్వే అనేది అసలు మాకు లేనే లేదు. అయినా మాకు రీసర్వే చేయాలి, మీరు ఫస్ట్ 20 రూపాయలకి చేయాలని అన్నారు. 20 రూపాయలు అంటే కనీసం చెప్పండి, లైవ్లో ఉన్నారు. గవర్నమెంట్ ఇస్తున్నాం సార్. మాకు కనీస గౌరవ వేతనం 25,000 నుంచి 30,000 ఇచ్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని ఈ భూభారతిని సక్సెస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మేము ఎంతో మంది ఉన్నాము. అంత నిరుద్యోగమే కదా, వాళ్ళందరికీ కూడా మీరు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో ధరణి బంగాళాఖాతంలో కలిపి భూభారతిని అమల్లోకి తీసుకొచ్చారనేది మమ్మల్ని తీసుకొని మా విషయంలో చూసి మా పనులు వినియోగించుకొని మేము ఖచ్చితంగా భూభారతిని సక్సెస్ చేసి చూపిస్తామని మేము అందరి సభాపూర్వకంగా మేము మనవి చేస్తున్నాం సార్. దయచేసి ఒక్కసారి మా గురించి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. సంవత్సరంన్నర అవుతుంది, కనీసం సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర నుంచి మేము వెయిట్ చేస్తున్నాం మమ్మల్ని ఏదో చేస్తారు తీసుకుంటారని. కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక్కసారి మీరు ఆలోచించి ఒక్కసారి మా అందరి భవిష్యత్తును కూడా మీరు మంచి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మమ్మల్ని ఒక్కసారి ఇక్కడ వచ్చిన మంది ప్రజాభవన్ లోపల జరుగుతున్న ముట్టడికి సంబంధించి వీడియోలో చాలా మంది వచ్చారు, వందలాది మంది ఉన్నారు అక్కడ. చాలా మంది వచ్చారన్న. ఇంతకు ముందు ఒక అతను నార్కర్నూలు జిల్లా అనే మన బంగారయ్య అనే వ్యక్తి ఈ లైసెన్స్ సర్వేయర్ ఒక కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి పాస్ కావడంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా నష్టపోయి చనిపోయిన వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడ ఉన్నారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ రమేష్ భాయ్, థ్యాంక్ యూ. నేను చేస్తాను మీకు. సో వీళ్ళైతే కొంత మెరుపు ముట్టడి అనే చెప్పుకోవచ్చు.